కేసీఆర్ నిర్లక్ష్యం వల్లే సింగరేణి కార్మికులకు అన్యాయం జరుగుతుందన్నారు సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. 2015లో మైన్స్ యాక్ట్ తీసుకొచ్చినప్పుడే సింగరేణి కేంద్రం చేతుల్లోకి వెళ్లిందని తెలిపారు. ఆనాటి కేసీఆర్ చేసిన పాపమే ఈనాడు తెలంగాణకు శాపంగా మారిందన్నారు. సింగరేణిని కాపాడుకోవడానికి జూలై 5 నుంచి నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు. ఆ తర్వాత కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమాలు చేపడతామన్నారు. తెలంగాణ సాధించుకున్న తర్వాత ఏం జరిగింది అంటే కేసీఆర్ ఆయన అన్న మాటకి భిన్నంగా ఆయన ఏమన్నాడు, అంతకుముందు ప్రైవేటుగా ఎవరికైనా బొగ్గు కావాలని ఇస్తే ఆడ పడుకున్నారు. హరీష్ రావు లాంటి వాళ్ళు పడుకుని ఎట్టి పరిస్థితులు ప్రైవేట్ వాళ్ళకి ఇయ్యము అని చెప్పినటువంటి కేసీఆర్ 2015లో కేంద్రం ఒక చట్టం చేసింది. ఆ చట్టం ఏంటంటే MMDRA అంటే మైన్స్ అండ్ మినరల్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ యాక్ట్. ఆ చట్టం ప్రకారంగా సింగరేణి కానీ ఏ ప్రభుత్వ రంగ సంస్థ పైన కానీ ఇక ఎవరికి కూడా హక్కు లేదు, అది కేంద్ర పరిధిలోకి వెళ్ళేది. కనీసం ప్రొటెస్ట్ కూడా చెప్పలేదు కేసీఆర్. అప్పుడు చేతులు ఎత్తాడు. కేసీఆర్ ఆనాడు చేసిన పాపమే ఈనాడు తెలంగాణకి అది పెద్ద శాపంగా మారింది. అంటే ఆయన చేతులు ఎత్తి అడ్డం పడితే నిలబడుతుందో లేదో తెలియదు, కానీ నిరసన తెలియజేయాలి కదా, పోట్లాడాలి కదా. ఇప్పుడు గట్టిగా చెప్తున్నాడు మేము పోట్లాడతామని. అప్పుడు అసలు కనీసం నోరెందుకు చెప్పలేదు ఆయన, దానికి సమాధానం చెప్పాలి. కనీసం ఉన్న మైన్స్ అన్న బాగా జాగ్రత్తగా ప్రభుత్వ రంగంలో నడిపాడా అంటే టోటల్గా 80% ఇవాళ లోపల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రైవేటు పర్మనెంట్ ఉద్యోగస్తులు కాదు. సింగరేణి భవిష్యత్తుకి సింగరేణి మనుగడకే అత్యంత ప్రమాదం వచ్చింది. మన సింగరేణి బొగ్గు 3500 నుంచి 4500 లోపే టన్ను రేటు ఉంటుంది. ఆదాని అంబానీ నుంచి కొనుగోలు చేయాలంటే 18,000 టన్నులు ఉంటుంది. టన్నుకు 18,000 రూపాయలు ఆదాని అంబానీ నుంచి. కిషన్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. కిషన్ రెడ్డి అంటే మనందరికీ సౌమ్యుడు, తెలంగాణ బిడ్డ, అబద్ధాలు చెప్తాడని అనుకోలేదు.